అండి, వెల్కమ్ టు మై వీడియో వ్లాగ్. ఇంకా బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూసారు కదండి. ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాం. అన్నానికి మా చెల్లి నేను తిప్పలు పడతాం చూడండి. అన్నం అంతా బాగానే చేస్తామండి, కానీ ఎసురు పెట్టేటప్పుడు మాత్రం ఇంకా అన్నీ బాగానే పెడతాం. ఇంకా మొత్తం అయిపోయింది చేటప్పుడు వస్తుందండి తిప్ప, మామూలుగా కాదండి. ఇంకా అప్పుడు మా అమ్మని పిలాల్సిందే అండి. మాకు కావాల్సిన తవుడు బియ్యం అనమాట ఇవి. ఇంకా మేమైతే ఇంకా నలుగురు ఉన్నాం. అండ్ మా దగ్గర డాగ్స్ కూడా ఉన్నాయి కదండి. ఇంక మొత్తానికి కలిపి తవుడు బియ్యం అయితే తీసుకున్నాం. ఈ బియ్యాన్ని కడిగేయాలి. ఇంకా ఇదిగోండి వాటర్ చూసారు కదండి. ఇంకా ఎసురు బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే ఇందులో వేసేసి రైస్ అయితే కుక్ చేసేయాలి. ఇంకా మేము ఎప్పుడు కూడా అండి ఇంకా ఇలాగా రైస్ కడిగేటప్పుడు మాత్రం ఇంకోండి బోర్ నీళ్ళే కడుగుతామండి. ఎందుకంటే ఇంకా బోర్ నీళ్ళ నుంచి మాకు కుళాయిలు వస్తాయి. బట్ కుళాయి వాటర్ కాకుండా మా బోర్ నీళ్ళ నుంచి ఇంకా ఈ ఉలవలు అందరూ కూడా బోర్ నీళ్ళ నుంచే ఇంకా రైస్లు అయితే ఇలా కడుగుతారు. మేము కూడా అలాగే బోర్ నీళ్ళ నుంచే కడుగుతాం. అలాగా మేమైతే 2 సార్లు కడిగేసి 3వసారి వాటర్తో అయితే అక్కడ తెచ్చేసుకుంటాం. అండ్ మా సిస్ అయితే కడుగుతుంది, మనం అక్కడికి వెళ్ళిపోతాం. కూడా ఏ వాటర్తో కడుగుతారు, ఎలా కడుగుతారు అనేది కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇదిగోండి కడిగేస్తుంది మా చెల్లి అయితే. ఇదిగోండి రైస్ అయితే ఇంకా వాటర్లో వేసేసుకోవడమే. ఇదిగోండి వేసేస్తుంది మా చెల్లి అయితే. చూసారు కదండి, మా చెల్లి అయితే వేసేస్తుంది. ఆఫ్టర్ ఇంకా బియ్యం వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసుకోవాలి. బియ్యము ఎప్పుడు వేయాలంటే వాటర్ వచ్చేసి బుడగల కింద వస్తుంది. అంటే అప్పుడే బాగా వాటర్ కాగినట్టు, ఇంకా ఎసురు మరిగినట్టు అప్పుడే వేయాలి. వేసి ఉడికే వరకు ఆగాలి. ఇంకా మధ్యలో ఇదిగోండి రైస్ అయితే కుక్ అవుతూ ఉంది. ఇంకా మధ్యలో ఇంకా కలుపుతూ ఉండాలి. రైస్ అయితే పొదుల్లోకి వచ్చింది. బాగా పొగలు అయితే వస్తున్నాయి. ఇంకా అన్నం కూడా అయిపోయింది. చూసారు కదండి, అన్నం చాలా బాగా వచ్చింది. అయిపోయిందండి పొటాటో కర్రీ కూడా. అండ్ ఈరోజు అయితే ఇంకా పొటాటో కర్రీ విత్ రైస్తో ఫినిష్ చేసేస్తాం. అండ్ లాస్ట్లో కొంచెం రైస్ పెట్టుకొని తర్వాత కొంచెం పెరుగు వేసుకొని తినేస్తాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మన వీడియోస్ ఏం వచ్చినా సరే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ మీరు కూడా ఈ స్టైల్ పొటాటో కర్రీ ట్రై చేసేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ మీ స్టైల్లో ఎలా చేస్తారో కింద కామెంట్ చేసేయండి. అంటే బాయ్.